ఈ నెల 14న పిఠాపురంలో పండుగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని తన ఇంట్లో జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టపడ్డారని చిలక మధుసూదన్ రెడ్డి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం తమ పార్టీ శ్రేణులపై ఎన్నో తప్పుడు కేసులు బనాయించిందని మండిపడ్డారు. ఇక ఆవిర్భావ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 12వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆ రోజు పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటుంది. అటువంటి రోజు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు లక్షలాదిగా, వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఎన్నో మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి 11 సంవత్సరాల కిందట ఆయన